ఈ రోజుల్లో ఇలా ఉండకపోతే మనల్ని ఎవ్వరూ బ్రతకనివ్వరండి. అవేంటో చెప్తాను వినండి. నెంబర్ 1, ఎవరైనా మిమ్మల్ని ప్రేమించట్లేదు అని చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గరికెళ్ళి నువ్వు ప్రేమించకపోతే నేను చచ్చిపోతా, నేను బ్రతకలేను అని బ్రతిమిలాడుతూ వాళ్ళ దగ్గర మీ వాల్యూని పోగొట్టుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళే మిమ్మల్ని చూసి కరిగిపోయి ఓకే అని చెప్పేసేయరు. మీరు ఎంత ఎక్కువైతే బ్రతిమిలాడుతూ ఉంటారో వాళ్ళు అంత ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, చాలా ఓవర్ చేస్తూ ఉంటారు. కాబట్టే మీరు మనసులో ఎంత బాధ ఉన్నా కూడా నీ అవసరం నాకు లేదు అన్నట్టుగానే పైకి కనిపిస్తూ ఉండండి. అలాగే నెంబర్ 2, ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే ఊరికే రియాక్ట్ అయిపోకండి. ఇలా రియాక్ట్ అయితే వాళ్ళ ఎగతాళిని వాళ్ళ మాటల్ని మనం తీసుకున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఏదైనా మాట్లాడుకో అన్నట్టుగా ఎలా చెప్పాలంటే మీరు ప్రశాంతంగా ఉండి ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. అప్పుడు వాళ్లే వెరివాళ్ళలా కనిపిస్తారు. ఇంకా నెంబర్ 3, ఏదైనా మీకు దక్కలేదనుకోండి, అది ఏ విషయమైనా సరే, ప్రేమైనా, పెళ్ళైనా, ఉద్యోగమైనా, చదువు విషయంలో అయినా, డబ్బు విషయంలో అయినా సరే, ఏదైనా సరేనండి, దాని గురించి నేను బాధపడ్డాను అని పదే పదే అందరికీ అస్సలు చెప్పకండి. ఇలా మీరు చెప్పినంత మాత్రాన మీ మీద ఎవ్వరూ జాలి కురిపించరు, లేదా మీకు హెల్ప్ చేయరు. లోపల లోపల ఆనందపడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో పక్క వాళ్ళకి ఏదైనా జరిగితే ఆనందంగా పైశాచికంగా నవ్వుకుంటున్నారు. అలా వాళ్ళు నవ్వుకోవడానికే మీరు మీ బాధను చెప్తున్నట్టుంటుంది. నెంబర్ 4, మీరేదైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పుకి మీరు పశ్చాత్తాపడుతున్నారు. కానీ ఆ తప్పుని మీరు అందరిలో పెట్టేసి నేను తప్పు చేశా, దానికోసమే నేను ఇలా అయిపోతున్నా, దానికోసమే నేను పశ్చాత్తాపడుతున్నా అన్నట్టుగా అందరికీ కనిపిస్తే వాళ్ళు కూడా మీ తప్పుని పెద్ద చేసేస్తారు. అలా కాకుండా ఆ తప్పుని మీలో మీరే ఉంచేసుకొని, ఒకవేళ మీకు అది బాధ అనిపించినా ఏమనిపించినా దాన్ని వదిలేసినట్టుగానే కనిపించండి. మీరు ఎప్పుడైతే వదిలేస్తారో చూసే జనం కూడా ఆ మ్యాటర్ని అక్కడితో వదిలేస్తారు. ఇక మిమ్మల్ని విమర్శించడానికి ఛాన్స్ ఉండదు. లేదు నేను ఇలా తప్పు చేశాను మీలో మీరే కృంగిపోతూ ఇంకా బాధపడిపోతూ ఉన్నారనుకోండి, బయట వాళ్ళు కూడా దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు, ఛాన్స్ దొరికింది కదా అని. ఇంకా నెంబర్ 5, మీరు ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకోవటాన్ని మాత్రం ఆపేసేయాలి. ఎవరి లైఫ్స్ వాళ్ళవి, ఎవరి కంపారిజన్స్ వాళ్ళకుంటాయి. అవతల వాళ్ళు కూడా మీ లైఫ్ ని కంపేర్ చేసుకోవచ్చు కదా. మీరేం తక్కువ కాదండి. అనవసరంగా వేరే వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఈ రోజుల్లో ఈ 5 విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర మీరు వీక్ గా అస్సలు కనిపించకండి. కొంచెం వీక్నెస్ మీలో నుంచి కనిపిస్తే ఆడేసుకుంటారు. కాబట్టి ఈ మినిమం జాగ్రత్తలన్నా మనం తీసుకోవాలి. ఈ రోజుల్లో బ్రతకాలి అంటే తప్పదు కదా. మరి నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో ఎస్ అని కమెంట్ చేయండి.